వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టిండ్రు. ప్రతిభా పాటిల్ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి మీరా కుమార్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళలకు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను కట్టబెట్టి సమర్థవంతంగా వాళ్ళు ఆ బాధ్యతలను నిర్వహించిండ్రు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం, అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నాము. అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు.